कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ రేపు పార్టీలో కలుద్దాం. బాయ్ బాయ్ రాజేష్. సో నేననుకున్న ప్లాన్ సక్సెస్ అయినట్టు. రేపు రాజేష్కి ఏం గిఫ్ట్ ఇవ్వాలి? ఏమి ఇవ్వాలన్నా ముందు డబ్బు చేతిలో పడాలి. వేద్దాం, మామీకి టెండర్ వేద్దాం. ఏయ్ నువ్వు వెళ్ళు. మావయ్య చిన్న హెల్ప్ కావాలి. ఎంత? జస్ట్ 500. ఇదిగో. తీసుకో. థ్యాంక్ యూ మావయ్య. పాప నా ఫ్రెండ్ సోనీకి కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవట.
దానికి హెల్ప్ చేద్దామని నిన్ను అడిగి డబ్బులు తీసుకున్నాను. బ్యాంక్ మేనేజర్ కూతురికి కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవా? స్టోరీ బానే ఉంది. అసలు స్టోరీ ఏమిటో నేను తెలుసుకుంటాను. రాజు ఇందా కొబ్బరి నీళ్ళు తాగావా? ఇందా అమ్మా అది ఏమిటిది రాజ్యం? ఎందుకు కన్నీళ్ళు? మీ చేత సేవలు చేయించుకునే కర్మ పట్టిందండి నాకు. నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. అవేం పిచ్చి మాటలు రాజ్యం. సుఖ దుఃఖాలని సమంగా పంచుకోవాల్సిన భార్యాభర్తలం. నేను కాకపోతే ఇవన్నీ ఎవరు చేస్తారు చెప్పు? ఏమోనండి, మిమ్మల్ని ఇలా కష్టపెట్టే కన్నా ఇలా ఒకేసారి చచ్చిపోతే బాగుంటుంది. ఏమిటే ఏమిటే మాటలు? వద్దు, ఇప్పుడే వస్తాను, ఊరుకో. భగవంతుడా, నేను ఆయన కష్టాన్ని చూడలేకపోతున్నాను. నన్ను తొందరగా కోలుకునేటట్లు చెయ్యవయ్యా. కాని పక్షంలో నన్ను నీ దగ్గరికైనా తీసుకెళ్ళిపో. ఎక్కడి నుంచండి ఉత్తరం? బ్యాంక్ నుంచి. మన అబ్బాయి పేరు మీద వచ్చింది. అప్పుడెప్పుడో వాడు ఏదో లోన్ కోసం అప్లై చేసినట్టున్నాడు. అది శాంక్షన్ అయినట్టుగా బ్యాంక్ వాళ్ళు ఉత్తరం రాశారు. అమ్మా అమ్మా, రానన్నా, నీ గురించి అనుకుంటున్నావురా. నా గురించా? ఏమని? ఇదిగో ఈ ఉత్తరం చదువు, నీకే అర్థం అవుతుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నాకు లోన్ శాంక్షన్ అయింది నాన్న. నేనంతా చదివే నీకు ఇచ్చాను రా. నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. దీనికోసమే నేను ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నాను నాన్న. ఆలస్యం అయ్యేసరికి ఇక రాదేమో అనుకున్నాను. నీకు అన్ని అర్హతలు ఉన్నప్పుడు రాకుండా ఎలా ఉంటుంది చెప్పు? కన్నా తండ్రిగా నేను నీకు లోటు చేసినా ఆ దేవుడు మాత్రం నీకు లోటు చేయలేదురా. అలా అంటారేంటి నాన్న? మీరు నాకేం లోటు చేశారు? నా ఇన్నేళ్ల సంపాదనతో పాటు పెద్దలు మిగిల్చిపోయిన ఆస్తిపాస్తులు కూడా ఆడపిల్లల పెళ్లిళ్ళకే ఖర్చు పెట్టాను. రేయ్, నీ దగ్గరకు వచ్చేసరికి ఒట్టి చేతులతో మిగిలానురా. నేను నీకేం మిగల్చలేదు బాబు. సుందరా సుందరా అలా అంటే నేను ఒప్పుకున్నానా? మీరు నేర్పిన సంస్కారం, మీరు చెప్పించిన చదువు, ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన ఆస్తులే కదా నాన్న. ఇంతకన్నా ఇంకేం కావాలి నాన్న? పైగా ఇవి ఆ స్థిరాస్తుల కన్నా స్థిరమైనవి నాన్న. నా జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ఇవి చాలు నాన్న.
విన్నావా రాజ్యం? నా మనసులో ఉన్న ఆవేదనకు ఔషధం లాంటి మాటలంటున్న నీ బిడ్డను చూస్తున్నావా? నాన్న, నిండు మనసుతో నిన్ను దీవిస్తున్నాను రా. స్వయం కృషితో నువ్వు జీవితంలో ఎంతో పైకొస్తావురా, పైకొస్తావు. థ్యాంక్స్ నాన్న. నేను బ్యాంక్ వెళ్ళి మేనేజర్తో మాట్లాడొస్తాను. వెళ్ళు. సరేనా? వెళ్ళానమ్మా. వస్తానన్నా. చూసావా, అవునండి. ఇలాంటి కొడుకుని కన్నందుకు నిజంగా మనం అదృష్టవంతులు. ఏవైనా నువ్వు చాలా బ్రిలియంటివిరా. 3 నెలల క్రితం మరో అమ్మాయితో బర్త్డే పార్టీ చేసుకున్నావు. తన నుంచి బర్త్డే గిఫ్ట్ గా ఆ సుఖాన్ని అందుకున్నావు. ఇంతలోనే ఇంకో పార్టీనా? ఒక్క సంవత్సరంలో ఎన్నిసార్లు పుడతావురా నువ్వు? భేష్ భేష్. ఈ క్యాండిడేట్ ఇంకా రాలేదేంటి? వస్తుందిలే, రాక ఎక్కడికి పోతుంది. తను రాగానే కేక్ కట్ చేస్తాను. ముద్దు ముద్దుగా ఒకరికొకరం కేక్ తినిపించుకుంటాం. ఆ తర్వాత తన కోసం తయారు చేసిన స్పెషల్ డ్రింక్ ఇస్తాను. అది తాగి ఆ మత్తులో నేను గమ్మత్తుగా తలుచుకుంటేనే థ్రిల్లింగ్ గా ఉందిరా. రాజేష్, హాయ్ రాజేష్. ఏంటి స్వాతి, ఇవాళ కూడా ఇంత లేటా? సరే, ఇక్కడ నువ్వు నేను తప్ప ఇంకెవరూ లేరేంటి? మన ఫ్రెండ్స్ అందరినీ పిలిచారన్నా? గాడ్ ప్రామిస్ గా పిలిచాను, కానీ ఒక్కళ్ళు రాలేదు. నువ్వొక్కదానివే వచ్చావు. ఎందుకో చెప్పరా స్వాతి? బికాజ్ యు ఆర్ మై ట్రూ లవర్. అలా రాకుండా ఎందుకున్నారు? వదిలే స్వాతి, నువ్వొచ్చావు కదా, నాకదే చాలు. కేక్ కట్ చేద్దామా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Rajesh. Happy birthday to you. This is for you. థ్యాంక్ యూ. ఒక నిమిషం. ఏంటిది? నీకోసం స్పెషల్ గా రెడీ చేసిన ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్. స్పెషల్ అంటే ఇందులో ఏవైనా కలిపావా? స్వాతి, ఏంటి నువ్వు మాట్లాడేది? నన్నే అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదు, నిజం చెప్తున్నాను. ఇందులో నువ్వేం కలిపావో నాకు తెలుసు. అదేంటో నీ నోటితోనే వినాలని అడిగాను. చెప్పు రాజేష్. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా స్వాతి నన్ను అనుమానించిన తర్వాత కూడా నేను బ్రతికుండడం అనవసరం. నీ కళ్ళ ముందే నేను చనిపోతే అప్పుడు తెలుస్తుంది రాజేష్ అంటే ఏంటో. రాజేష్, ఏంటా మాటలు? ఎందుకంత ఎగ్జైట్ అవుతావు? లేకపోతే ఏంటి స్వాతి, ఫ్రూట్ జ్యూస్ లో ఏదో కలపాల్సిన అవసరం నాకేంటి? రాజేష్, ముందు నేను చెప్పేది విను. ఇందులో నువ్వేం కలిపావో చెప్పనా? నీ గుండెలో నా మీద పెంచుకున్న కొండంత ప్రేమని కలిపి తీసుకొచ్చావు. కరెక్టేనా? అవును, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. పంచదార కన్నా తీయనైన నా ప్రేమని అంతకన్నా తీయనైన నా స్వాతికి అందించాలని ఈ జ్యూసులో కలిపి తీసుకొచ్చాను. తాగు.
రాజేష్, ఇందాక ఒకరికొకరు కేక్ తినిపించుకున్నట్టు ఈ జ్యూస్ కూడా 50-50 తాగుదాం. ముందు నువ్వు తాగి తర్వాత నాకివ్వు. స్వాతి, అది ఇంకేం మాట్లాడకు. తీసుకో తీసుకో. ఇప్పుడు ఎలా తప్పించుకోవడం? స్వాతి, అన్ని విషయాల్లో లేడీస్ ఫస్ట్ కాబట్టి ఈ విషయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకే. తాగు. అలాగే తాగుతాను. స్వాతి! సుందరా సుందరా రోజు రోజుకి నీకు పిచ్చి ఎక్కువైపోతోంది. ఇంకా ఊరుకుంటే లాభం లేదు. ఇప్పుడే నేను ఈ విషయం అమ్మతో క్లియర్ గా చెప్పేస్తాను. నన్ను ఫాలో అవడం తప్ప నీకు ఇంకో పని లేదా? నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేస్తుంటే ఫాలో చేస్తాను. ఏం చేస్తావే? నేను ఏం చేస్తా నీకెందుకే? నోరు మూసుకుని పద. ఎక్కువ మాట్లాడితే పెద్దదానివని కూడా చూడను. స్వప్న, కథ అడ్డం తిరిగింది. ఇప్పుడేం చేయాలి? దానికోసం ప్రిపేర్ చేసిన డ్రింక్ తాగేసి మత్తుగా పడుకోవాలా? ఏంటి నువ్వు మరీ ఓరగా చేస్తున్నావు? మొన్న చూస్తే వాడిని పార్క్ లో కలిసావు, ఇవాళ చూస్తే వాడి రూమ్ కి వెళ్లి వెరివేషాలు వేస్తున్నావు. ఇంతకీ వాడితో నీకేం పని? చెప్పమంటావా? చెప్పమనే అడుగుతున్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఏం కూసావే? కుయ్యలేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అన్నాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు పుట్టినప్పుడే మావయ్యతో నువ్వు పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అది తెలిసి కూడా ఈ పిచ్చి ప్రేమలేమిటి? తప్పు నాది కాదు. నేను పుట్టగానే ఎవరితోనో నా పెళ్లి ఫిక్స్ చేశారన్నావే, వాళ్ళది తప్పు. నోర్మీ, నువ్వు తప్పు చేసి వాళ్ళని తప్పు పడతావేంటే? లేకపోతే ఏంటే? నేనెక్కడా మావయ్య ఎక్కడా? అతనితో నా పెళ్ళేంటి? ఏ మావయ్యకేం తక్కువ? తక్కువ ఎక్కువ అని కాదు, నాకతను కరెక్ట్ మ్యాచ్ కాదు. అదే ఎందుకు కాదో చెప్పు. నువ్వు రాజేష్ ని చూసావుగా, ఎంత హుషారుగా ఎంత సరదాగా మాట్లాడతాడు. ఆ లక్షణాలు ఏవైనా మావయ్యలో ఉన్నాయా? చాలే నోర్ముయ్. ఆ పడికి మళ్ళీ వాడితో మావయ్యని పోల్చకు. మావయ్య లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే అదృష్టం ఉండాలే. అయితే ఆ అదృష్టం నువ్వే తీసుకో. అర్థం కాలేదా? నాకు బదులుగా మావిని నువ్వు పెళ్లి చేసుకో. దీనివల్ల 2 లాభాలున్నాయి. తమ్ముణ్ణి అల్లుడుగా చేసుకోవాలన్న అమ్మ కోరిక తీరుతుంది, నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సందేహం లేదు, నీకు నిజంగానే పిచ్చి పట్టింది. ఈ అర్థం లేని ఆలోచనలు కట్టిపెట్టి ఇక నుంచి వాడిని కలవడం మాని. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అమ్మ నీ కాళ్ళు చేతులు విరిచేస్తుంది. అంత సింపుల్ గా విరిచేయడానికి నేనే ఆటబొమ్మని కాదే, ఎదిగిన ఆడపిల్లని. నాకిష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు చట్టం నాకిచ్చింది. చట్టాల గురించి మాట్లాడుకు. నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఈ విషయం నిజంగా అమ్మతో చెప్పాల్సి ఉంటుంది. నేను వద్దలేదే, హ్యాపీగా చెప్పు. నాకు ఒక పనైపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా వాళ్ళకు ఆ విషయం నేనే చెప్పాల్సి వస్తుంది. అదేదో నువ్వే చేసేస్తే నాకు హెల్ప్ చేసిందని అవుతావు. స్వాతి, నో మోర్ డిస్కషన్స్. నేను వెళ్తున్నాను. నువ్వు రావాలనుకుంటే రా, లేకపోతే ఇక్కడే కూర్చో. అక్క ఎంతలా మారిపోయింది. అమ్మన్న భయం లేకుండా పోయింది. ఇలా అవుతుందని కల్లో కూడా అనుకోలేదు.
హలో హలో అమ్మా, నేనున్నమ్మా బాబాయ్ని. బాబాయ్, ఫోటో పంపించాను, అందిందా? రాలేదే. రాలేదా? మీరెప్పుడు పంపించారు? ఇంకా రాకపోవడం ఏమిటమ్మా, 2 రోజుల క్రితం పంపించానుగా. ఓ, ఉండండి, మా వారిని కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఏమండి, బాబాయ్ గారు 2 రోజుల క్రితమే వాళ్ళ అమ్మాయి ఫోటో పంపించానంటున్నారు, వచ్చిందా అండి? బాబాయ్, చెప్పమ్మా. ఆయన కూడా అదే అంటున్నారు, రాలేదని. మీరు పని చేయండి, ఆ ఫోటోని ఇంకోసారి ఇమెయిల్ చేయండి. పంపిస్తానమ్మా, ఇప్పుడే 1 అరగంటలో పంపించేస్తాను. సరే. ఏమండి, పాపం బాబాయ్ గారి అవస్థ చూస్తుంటే చాలా జాలేస్తోందండి. మనం ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలండి. స్నేహ, స్నేహ, స్నేహ. ఏంటండి? కమ్. ఏంటి? కమ్, సిట్ డౌన్. మీ బాబాయ్ పంపించిన ఫోటో వచ్చింది, చూడు చూడు. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే